ఇదిగోండి ఇప్పుడైతే మనం అల్లుకున్నటువంటి మల్లె పువ్వులు, తర్వాత వీడి పువ్వులు అన్నింటికి కూడా పెట్టేసుకున్నాం. ఈ యొక్క మల్లె పూలు అయితే మన తోటలో వచ్చినటువంటి మల్లె పూలే అనమాట. మన తోటలో వచ్చినటువంటి మల్లె పూలు కనకాంబరాలతోటి మాల చేసి రెగ్యులర్ గా మనము దేవుళ్ళకి ఈ విధంగా అలంకరించుకుంటాం అనమాట. అలంకరణ తర్వాత పూజ అయిపోయాక నేను మీకు రెగ్యులర్ గా వీడియోస్ చూపిస్తా ఉంటాను కదా, ఈ మన పూలతోటి అన్నమాట. ఇవేమో దొడ్డు మల్లెలు అనమాట. వీటిని రకరకాలుగా అంటారు. మేమేమిటి దొడ్డు మల్లె అంటాము, స్టెప్ మల్లె అంటారు, సెంటు మల్లె అంటారు. సైజ్ కొంచెం చిన్నది సెట్ చేసుకుని వేసుకున్నాం. దేవుడు పూజ చేస్తుంటే ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా. శ్లోకాలు పెట్టుకొని వింటూ ఇలా రోజు పూజలు చేసుకుంటా ఉంటారు అన్నమాట. ఏ రోజు సోమవారం అనుకుని శివయ్య సాంగ్ పెట్టుకుని, మంగళవారం హనుమాన్, అలా ఏ దేవుడి రోజు ఆ దేవుడి సాంగ్స్ పెట్టుకుంటూ చేసుకుంటాను. ఇలా ఒక కత్తెర దేవుడి రూమ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనం మాల కట్ చేసుకోవడానికి ఈజీగా. కొంచెం పెద్దగా అయినట్టుంది. ఇక్కడ మరీ పెద్దగా ఉంటే మంచిగా కనిపించదు. ఇప్పుడు ఎక్స్ట్రా దారం లేదు కదా, అప్పుడు ఏం చేస్తా అంటే ఒక 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా టర్న్ చేస్తే వచ్చేస్తుంది. చిన్నగా ఉంది, చిన్న దేవుళ్ళకి ఇలా పైన పెట్టేస్తాం. ఇంకా పూలు కొంచెం తగ్గిపోయినాయి, మళ్ళీ పూలు ఇంకొక వారం 10 రోజులు అయితే ఇంకా మంచిగా వస్తాయి. ఇలా మనం ఫొటోస్ కి పైన మనము మొలలు కొట్టుకున్నాం అనుకోండి, మనం మంచిగా మాలలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాల వేసాక కొంచెం ముందుకు జరుపుకుంటే మంచిగా ఉంటుంది. ఒక్కోసారి అయితే పక్కన ఫొటోస్ కూడా ఇంకా చాలా వస్తాయి, ఇంకా మిగిలిపోతా ఉంటాయి కూడా. ఒక్కొక్కసారి ఏమో సరిపోవు, ఇంకా వచ్చేదాన్ని బట్టి ఈ విధంగా అలంకరించుకుంటాను. ఇలా పెట్టేసుకుని తర్వాత మళ్ళీ విడి పువ్వులు కూడా ఉన్నాయి కదా, విడి పువ్వులు పెట్టేసుకున్నాను. విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయి సర్వకాయేషు సర్వదా సర్వవిజ్ఞహారం సర్వవిజ్ఞ విభజితం సర్వసుఖపదాతారం వందే అంగరనాయకం. ఓం తత్పురుషాయ విఘ్నేశ వక్రతుండ. రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళ దగ్గర పువ్వులు లేవన్నమాట, అందుకే పువ్వులు కొంచెం షార్టేజ్ గా ఉన్నాయి. 2 కలర్స్ పెడితే మంచిగా కనిపిస్తుంది. శుక్లాంబరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిజ్ఞ ప్రశాంతే అవజాన పద్మాభం గజాన మహేశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వవిజ్ఞహారం సర్వవిజ్ఞ వివర్జితం సర్వసిద్ధ ఆధారం వందేహం గణనాయకం. ఓం తత్పురుషాయ విఘ్నేశ వక్రతుండాయ
महति तन्नो गणपति प्रचोदयात्। ఇలా అన్ని పూలు పెట్టేసుకొని దీప కుండల్లో దీపం వత్తులు వేసేసుకున్నాము. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుళ్ళ కూర్చొని ఇలా పూజ చేసుకుంటూ శ్లోకాలు చదువుకుంటా ఉంటే మనసుకు తెలియనటువంటి హ్యాపీనెస్ అయితే వస్తుంది. ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి గన్నేరు పూలు ఉన్నాయి, అవి పెట్టేసుకున్నాము. చాలా రోజుల తర్వాత మన తోటలో వచ్చిన గన్నేరు పూలు ఈరోజు తెంపుకొచ్చాం. ఎందుకంటే పూలు ఉంటే గన్నేరు పూలు అయితే అసలు తెంపుకురాము. ఈ రోజైతే నిద్ర లేదనమాట, నిద్ర ప్లేస్ లో చక్కెర అయితే పెట్టుకుంటున్నాను. వత్తులు కూడా నేను ఇంట్లో తయారు చేసిన వత్తులే వేస్తాను. నేను దారం వత్తులు చేసుకుంటాను 5 బస్సల. మనం మన పొలంలో వచ్చేటువంటి కాటన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకున్నాను అనమాట. అది అంటే మనది కాదు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అనమాట. అంతకుముందేమో మా చెల్లి వాళ్ళ దగ్గర ఉంటుంది, అప్పుడు అక్కడికి తీసుకొచ్చింది. చాలా డేస్ అయింది. ఈసారి అయితే పిల్లి చాలా ఎక్కువ ఇచ్చింది అనమాట. చాలా ఇయర్స్ వరకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా మనకి. ఇలాంటి వత్తులతో చేసుకున్నాం అనుకోండి, దీపం అనేది ఎక్కువసేపు నిలిచి ఉంటుంది అనమాట. ఇప్పుడు దారం వత్తులు సన్నగా ఉంటాయి కదా, చాలా ఎక్కువసేపు దీపం అయితే మంచిగా నిలిచి వెలుగుతుంది. తర్వాత ఇలా మధ్యలో పెట్టేటువంటి వత్తి ఉంటుంది కదా, అలాంటి వత్తి ఉన్నటువంటి దీపకుండలో దీపారాధన చేస్తే కూడా దీపం ఎక్కువసేపు మంచిగా వెలుగుతా ఉంటుంది. ఇప్పుడు మనము 8 o'clock 9 o'clock స్టార్ట్ చేసాం అనుకోండి, ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది అనమాట. ఒక్కోసారి మధ్యాహ్నం వరకు అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకొకసారి కొంచెం దీపం పెద్దగా ఉందనుకోండి తొందరగా వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా దీపం నిండుగా ఆయిల్ వేసుకొని పూజ అంటే ఒక్కొక్కరి ఒక్కో రకంగా ఉంటుంది కదా, ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని చెప్పలేము. మనము పూజ చేసినంత సేపు ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నాము అంటే నేను అనుకుంటాను. అంతే కదా మిత్రమా, ప్రతిదానికి లెక్క మనం పెట్టుకున్నాం అంతే. కానీ పెద్ద కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాము. దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, పాహి మాం రక్ష మాం రక్ష. హర హర మహాదేవ శంభో శంకర, పాహి మాం రక్ష మాం రక్ష. హర హర మహాదేవ శంభో శంకర, పాహి మాం రక్ష మాం రక్ష. హర హర మహాదేవ శంభో శంకర, పాహి మాం రక్ష మాం రక్ష. హర హర మహాదేవ శంభో శంకర, పాహి మాం రక్ష మాం రక్ష. హర హర మహాదేవ శంభో శంకర.
స్లోగా అంటుకుంటూ మంచిగా వెలుగుతుంది. తర్వాత ధూపం వేసుకుందాము. ధూపం వేస్తే ఆ యొక్క పాజిటివ్ ఫీల్ మంచిగా అనిపిస్తుంది కదా. అసలు నాకు మా చిన్నోడికి ధూపం స్మెల్ అయితే ఎంత ఇష్టం అసలు. ఇలా ధూపం వేసి కాసేపు దేవుళ్ళ కూర్చున్నామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళిన ఫీల్ అనిపిస్తుంది.